కుబేరా ఇక్కడ ఫుల్, అక్కడ నిల్. కుబేరా మ్యాజిక్ మరి ఎక్కడ మిస్ అయింది? పోటీ లేకపోవడం వల్లే ఆ మాత్రం పాజిటివ్ టాక్ అన్నా వచ్చిందా? 100 కోట్ల లెక్క అంతా ఓకే, కానీ ఇదంతా కన్విన్సింగ్గా లేదే అంటూ కామెంట్స్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ థియేటర్లకు ఊపిరినిచ్చిన కుబేరా వీక్ డేస్లో కొంత స్లో అయినప్పటికీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఏపీలో కొన్ని చోట్ల పెంచినటువంటి టికెట్ రేట్లు అలాగే అమలు చేస్తుండడంతో వసూళ్ల మీద వసూల ఇంపాక్ట్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే నైజాంలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి కుబేరా ఇవాళ రేపు 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టొచ్చని ఒక అంచనా కూడా వస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో కుబేరా ఆడుతుంటే తమిళనాడులో మాత్రం ఇంత రెస్పాన్స్ లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ధనుష్కున్నటువంటి ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఇప్పుడు వచ్చినటువంటి ట్రాక్ ఈజీగా రికార్డులు కొట్టాలి, కానీ కలెక్షన్స్పై అంత ఎఫెక్ట్ చూపించట్లేదు. అక్కడ కుబేరా కనీసం టూరిస్ట్ ఫ్యామిలీని కూడా టచ్ చేసేలా లేదు. అయితే కోలీవుడ్ కుబేరుడు ఎందుకు తడబడ్డాడనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. వాటిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది శేఖర్ కమ్ముల డైరెక్షన్ స్టైల్. అరబ్ ఆడియన్స్కి పెద్దగా తెలియకపోవడమే అంటున్నారు. ధనుష్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కమర్షియల్గా స్ట్రైక్ అయ్యే అంశాలు లేకపోవడం అక్కడి మాస్కి నచ్చలేదు. అందులోనూ ధనుష్ క్యారెక్టరేషన్లో హీరోయిజం ఉండదు. నిస్సహాయతే చివరి దాకా డామినేట్ చేస్తుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా మారిపోయి పనులు జరుగుతాయి తప్ప దేవా క్యారెక్టర్ అసాధారణమైన తెలివితేటలు చూపించే సందర్భాలు ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి మాత్రమే వస్తాయి. ధనుష్తో సమానంగా నాగార్జున క్యారెక్టర్ ట్రావెల్ చేయడం కనెక్టివిటీ తగ్గించడానికి మరో కారణంగా చెప్పొచ్చు. రాయన్, వడా చెన్నై, అసురన్, కర్ణన్ అంత బాగా రిసీవ్ చేసుకోవడానికి రీజన్ ఒక్కటే. ఎంత సీరియస్గా కథ చెప్పినా మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఆయా డైరెక్టర్లను వాటిని హ్యాండిల్ చేసినటువంటి విధానమే. అండ్ శేఖర్ కమలకు ఆ స్టైల్ రాదు. జెన్యూన్గా కథ చెప్పేందుకు మాత్రమే ప్రయత్నించాడు. సహజంగానే తమిళ జనాలకు అంతగా ఎక్కలేదు. పోటీ లేకపోయినా కోలీవుడ్ కుబేరా వీక్గా ఉండడం విచిత్రం. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం క్రమంగా పెరుగుతున్నటువంటి పాజిటివ్ టాక్ మంచి ఫలితమే ఇస్తుందని కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ధనుష్ హీరోగా నటించడంతో ఇక్కడ బాగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి బూస్ట్ వస్తుందని నిర్మాతలు భావించారు. కానీ తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు చేతులెత్తేశారు. అలాని సినిమా బాలేదా అంటే అదేమీ కాదు. విమర్శకుల నుండి కూడా ప్రేక్షకుల వరకు సినిమా బాగుందని అంటున్నారు. అయినా సరే తమిళ ఆడియన్స్ మాత్రం సినిమా వైపు చూడటం లేదు. ఇలా చేయడం తమిళ ఆడియన్స్ ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ధనుష్ నటించిన సార్ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయింది. అయితే ఇక్కడ తెలుగు డైరెక్టర్స్ తెలుగు నిర్మాత కాబట్టి సినిమాని పక్కన పెట్టారని అనుకుంటే అది కొంతవరకు మాత్రమే కరెక్ట్. ఎందుకంటే గతంలో తమిళ నిర్మాత నిర్మించగా తమిళ డైరెక్టర్లే దర్శకత్వం వహించిన కూడా వీరధీర శూరన్, తంగలాన్, కంగువా, తమిళంలో వచ్చినటువంటి సత్యం సుందర లాంటి సినిమాలను కూడా వారు పెద్దగా పట్టించుకోలేదు. అండ్ వాటి ప్లేస్లో గుడ్ బ్యాడ్ అగ్లీ, లియో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లాంటి హీరోయిజం బ్యాక్గ్రాఫ్ ఉన్నటువంటి సినిమాలను మాత్రమే ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తమిళ ఆడియన్స్ సినిమా కంటెంట్ కంటే హీరో ఎలివేషన్స్, హీరోలను ఆధారంగా చేసుకొని చేసినటువంటి సినిమాలను మాత్రమే ఆదరిస్తూ వచ్చారు. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం అలా కాదు. తెలుగు ఆడియన్స్కి కంటెంట్ నచ్చితే చాలు. అది తమిళ, మలయాళమా, కన్నడానా, హిందీనా, అవసరమైతే భోజ్పురి, బెంగాలీ అయినా కానీ ఒడియా లాంటి భాషలను కూడా ఆ సినిమాలు కూడా చూసి ఆదరించేందుకు ఏ మాత్రం వెనుకాడరు తెలుగు ప్రేక్షకులు. కానీ తమిళ ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో అక్కడే ఆగిపోయారు. అందుకే 2015లో వచ్చినటువంటి బాహుబలిని సృష్టించిన రికార్డ్ని ఇప్పటి వరకు ఒక్క తమిళ సినిమా కూడా బద్దలు కొట్టలేకపోతుంది. మొత్తంగా కుబేరా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ఆడియన్స్ని మాత్రమే మెప్పించగలిగిందని కూడా టాక్ నడుస్తుంది. ఇక మిగిలిన వాళ్ళకైతే పెద్దగా అస్సలు ఎక్కలేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ పెద్దగా వాళ్ళకి నచ్చలేదు. ఇంక్లూడింగ్ తెలుగులో కూడా ఈవెన్ శేఖర్ కమ్ల మీద ఉన్నటువంటి ఆ నమ్మకం అండ్ ఆ హానెస్టీ తోటే సినిమా ఓకే, బట్ ఆయన డైరెక్షన్ స్టైల్ అది కాబట్టే అలానే తీశాడు, బట్ స్టోరీ విధం కూడా అలానే ఉంది అంటున్నారు తప్పితే ఓ పెద్దగా హైప్ ఇచ్చేసి నెక్స్ట్ లెవెల్ అండ్ రికార్డ్స్ బ్రేక్ చేసేటువంటి సినిమా కూడా కాదని కూడా మరికొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి కుబేరా 100 crores పోస్టర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే తమిళ్లో అసలుకి స్టార్ హీరో అయినటువంటి ధనుష్ నుంచి వెళ్ళి పెద్దగా అక్కడి నుంచి వెళ్ళి కలెక్షన్స్ రాలేదు. అండ్ ఇక్కడ తెలుగులో కూడా నాగార్జునకి ఆల్మోస్ట్ 100 కోట్ల మార్కెట్ అంటే ఇన్ఫ్యాక్ట్ సినిమా బాగుందంటే ఓకే, కానీ బట్ ఆ రేంజ్లో రాలేదు. వేరే అదర్ లాంగ్వేజెస్ అయితే కొంచెం సోగానే ఉన్నది.
బట్ మరి 100 crores పోస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే జెన్యూన్గానే ఆ 100 కోట్లు కలెక్ట్ చేసిందా లేదు అని అంటే, ఇంక్లూడింగ్ ఇప్పుడు లేటెస్ట్గా ప్రొడ్యూసర్ చేసేటువంటి స్టంటే, అది అందరికీ తెలిసిందే. లేటెస్ట్గా మనకు తెలుసు చాలా సినిమాలకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఒక రకంగా అండ్ ఎస్టాబ్లిష్ చేసింది, అంటే పోస్టర్ వేసింది ఒక కలెక్షన్స్ని మనం గతం నుంచి చూస్తున్నాం. బట్ మరి ఇది ఆ జోనర్లోకి వస్తుందా అనేది కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా అఫీషియల్గా అయితే వాళ్ళు 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయిందని ఇచ్చారు. కానీ కుబేరా ఆశించిన ఫలితం అయితే ఇది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఊహించేసుకున్నారు. సినిమా చాలా తక్కువ హైప్ తోటి వచ్చి ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ ఎలాంటి హైప్ తోటి వచ్చిందో అలాంటి కలెక్షన్సే రాబట్టగలిగింది. ఇంక్లూడింగ్ ఒక తెలుగు తప్పితే తమిళ్ మిగతా అదర్ లాంగ్వేజెస్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అండ్ దానికి తగ్గట్టే రిజల్ట్ కూడా సేమ్ అలానే వచ్చింది. సో మొత్తంగా కుబేరా కూడా జస్ట్ ఏదో మొన్న లేటెస్ట్గా పెట్టినటువంటి సక్సెస్ మీట్, అది కూడా ఈవెన్ చిరంజీవి అండ్ దాని తర్వాత నాగార్జున వీళ్ళు ఏదో ఆ మరకు మాత్రం పెద్దగా ప్రమోట్ చేశారు తప్పితే అంతమునుకు ప్రమోషన్స్ కూడా చాలా వీక్గానే ఏదో మమ అనిపించే విధంగా ఉన్నాయని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేశారు. సో చూడాలి మరి. సో లేటెస్ట్గా ఇప్పుడు ఇంకొక కొత్త 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయిందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఇది లాంగ్ రన్లో అట్లీస్ట్ ఈ పాజిటివ్ టాక్ తోటన్నా తెలుగులో ఏ విధంగా అయితే కొంచెం రెస్పాన్స్ అయితే మౌత్ టాక్ ద్వారా వెళ్ళిందో, బట్ తమిళ్లో కూడా అలా వెళ్తుందా అంటే ఆబ్వియస్లీ తమిళ ఆడియన్స్కి ఇలాంటి క్యారెక్టర్స్ ఏం కొత్త కాదు. ఈవెన్ తెలుగు ఆడియన్స్కి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కొత్త. అంటే ఒక స్టార్ హీరో బిక్షగాడి క్యారెక్టర్ చేయడం అంటే ఓ వావ్ నెక్స్ట్ లెవెల్ అంటారు. అండ్ గతంలో విజయ్ ఆంటనీ లాంటి క్యాండిడేట్స్ ఇలాంటి సినిమాలు చేశారు. ఇంక్లూడింగ్ అది సబ్జెక్ట్ వేరైనా కానీ ఇలాంటి డౌన్ ఏదైతే చాలా చిన్న క్యారెక్టర్స్, ఇలాంటి రోడ్ మీద ఉన్నటువంటి క్యారెక్టర్స్, హీరో అలాంటి ఎలివేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ స్టార్సే చేశారు. కాబట్టి మేబీ అందుకోసమనే ధనుష్ నుంచి కూడా చాలా లైట్ తీసుకున్నారు. ఇదేమి మనం చూడకముందు ఉన్నటువంటి క్యారెక్టర్ కాదు, ఆల్రెడీ ఇలాంటి క్యారెక్టర్స్ చూసాం. బట్ ఇలానే ఇప్పుడు ఆల్రెడీ తంగలాన్లో విక్రమ్ చేశారు, అలాంటి క్యారెక్టరే. అండ్ దాని తర్వాత అప్పుడు గతంలో విజయ్ ఆంటనీ చేశారు. అండ్ దాని తర్వాత చాలామంది ఇలాంటి డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్లు చేశారు. బట్ ఇది దాంట్లోకి ఇంకొకటి యాడ్ అయిన తప్పితే కొద్దిగా పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తే, మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చేమో అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ తమిళ్లో. సో చూడాలి మరి. సో డెఫినెట్గా కుబేరా అయితే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా నిజంగానే తమిళ ఆడియన్స్కి ఈ ఫ్లేవర్ ఎందుకు ఎక్కలేదు అండ్ తెలుగు ఆడియన్స్కి అంతో ఇంతో ఎక్కడానికి రీజన్ ఏంటి? కామెంట్ చేయండి.